Hi, hello everyone. Welcome to our channel Most Loved Ones. ఆల్రెడీ యూట్యూబ్ లో వరమహాలక్ష్మి పండుగ పూజ డెకరేషన్ పార్ట్ 1 వీడియో అప్లోడ్ చేశాము. ఎవరైనా చూడకపోయి ఉంటే లేదా మిస్ అయ్యింటే డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాము, తప్పకుండా చూసేయండి. ఈ వీడియో దాని కంటిన్యూటీ. మేము యూజువల్లీ వరలక్ష్మికి శారీ డ్రైపింగ్ నార్మల్ గా ఎప్పుడు చేస్తాము, కానీ ఈసారి డిఫరెంట్ గా చేద్దామని ఇలా ట్రై చేస్తున్నాము. స్టార్టింగ్ పాయింట్ ఇది. నార్మల్ గా మనం ఎలా అయితే శారీ పెట్టుకుంటామో ఆ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు నా చెల్లి అయితే కుంచీలు పడతా ఉంది. నార్మల్ గా మనం శారీకి కుంచీలు ఎలా పెట్టుకుంటామో అలానే స్టార్టింగ్ నుంచి మనం నార్మల్ గా చీర పెట్టుకున్నప్పుడు ఎలా చేస్తామంటే కొంచెం వదిలేసి తర్వాత మనం కుంచీలు పెడతాం కదా. ఇప్పుడు అలా కాకుండా మనం స్టార్టింగ్ నుంచి కుంచీలు ఎలా పెట్టుకుంటాం అన్నమాట. ఇక్కడ వరకు అంటే కొమ్ము వచ్చే వరకు మనం కొంచెం నార్మల్ గా శారీ కట్టుకునేటప్పుడు అయితే తక్కువ ఫ్రిల్స్ వస్తాయి కాబట్టి అప్పుడు మేనేజ్ అవ్వాలండి, ఒకటి చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఎక్కువ వస్తాయి కాబట్టి ఎవరైనా హెల్ప్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఇలా పెద్ద పిన్ ఒకటి పెట్టుకొని టక్ చేసుకోవడానికి. ఇలా టక్ చేసుకున్నాక కింద సైడ్ ఎలా పైన సైడ్ తను పెట్టుకుందో అలా కింద సైడ్ కూడా మనం నీట్ గా ఇలా డ్రేప్ చేసుకోవాలి. నార్మల్ గా మనం ఎలా శారీ కట్టుకున్నాక ఐరన్ చేసుకుంటాము అలా మొత్తం. కొత్త శారీ కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. ఇదే స్ట్రైట్నర్ ఉంటే స్ట్రైట్నర్ తో కూడా చేసుకోవచ్చు. నేను విన్నాను స్ట్రైట్నర్ తో ఇలా చేయడం, కానీ మేమైతే చేతితో చేస్తాము. ఇంకా మా మమ్మీ అయితే చాలా బాగా పళ్ళు పెడతాది. మా మమ్మీ బ్యూటీషియన్ కోర్స్ చేసింది అండ్ ఎప్పుడైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు బ్రైడల్ మేకప్ పోతుంది. మమ్మీ చేసి చేసి మా మమ్మీకి ప్రాక్టీస్ అయింది కాబట్టి పళ్ళు ఇది చాలా నీట్ గా పెడతారు మా మమ్మీ. ఈసారి లక్ష్మీదేవికి అయితే ఇలా గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్ లో తీసుకున్నాం. ఉంటాను కింద కూడా చేసుకున్నాక కింద కూడా ఒక పిన్ పెట్టేసి ఇక మిగతా అది ఇది ఓకే. మామూలు ఇంకా ఎలా మనం కుంచెం పెట్టుకుంటామో అలా అయితే పెట్టుకోవాలి. ఇలా మొత్తం ఇలా టచ్ చేసుకోండి ఈ సైడ్ కూడా. అండ్ ఇంకా కొంచెం కూడా మీరు చేసుకోవాలి ఇస్తారు. ఇలా మొత్తం పొంగు అండ్ కింద మొత్తం ఇలా చేసుకున్నాక ఇప్పుడైతే లక్ష్మికి కడతాము. ఇక్కడ మేమైతే ఫుల్ శారీని హాఫ్గా ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఏదైనా గట్టిగా ఉండే టైంపూర్ పగ్గాం లేదా దారం ఏదైనా వేసుకొని బిందెకి గ్రిప్గా కట్టుకుంటున్నాము. ఇక్కడ మేము చెప్పాం కదా స్టార్టింగ్లోనే, మేము నార్మల్గా శారీ కట్టేటట్లా కాకుండా ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దామని ఈసారి ఇలా ట్రై చేస్తున్నాము. నేనైతే చెప్తున్నాను నా చెల్లికి, ఫస్ట్ మనం కట్టేదే బాగుంటుందా, ఇది కొంచెం టిపికల్గా కాంప్లికేటెడ్గా ఉంది, రానిది ఎందుకు ట్రై చేసేది అని అంటున్నాను. నేను ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాం అని చెప్పి ఇలా చేస్తూ ఉంది. నాకైతే ఐడియా అస్సలు అర్థం కాలేదు, మొత్తం ఇంకా కాంప్లికేటెడ్గా అయిపోతూ ఉంది. అదైతే నేనే డిఫరెంట్ వేలో థింక్ చేస్తున్నాను, తనే డిఫరెంట్ వేలో థింక్ చేస్తుంది. తను ఏమంటుందంటే ఇలా లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అది మొత్తం లోపల వెళ్ళి రైట్ సైడ్ బార్డర్ ఉండేది మొత్తం పైన వచ్చేలాగా చేద్దామని చెప్తుంది. నేనేమనుకున్నాను అటు సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం ప్లెయిన్ శారీ, రైట్ సైడ్ మొత్తం బార్డర్ శారీ అనుకో నేను అలా చేశాను. కానీ అది మొత్తం రాంగ్ అయిపోయింది. ఇంకా మేమైతే మొత్తం పీక్లాడుతున్నాము, ఏంటి అట్లా ఇట్లా అలానే చేయిండొచ్చు కదా అనుకొని. కానీ ఎలాగో అట్లా బాగా వచ్చిండా. లక్ష్మి ఎలాగున్నా లక్ష్మీనే కదండి, బాగుంటుంది. కానీ నిజంగా ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంది. యూజువల్లీ మేమైతే బిందుకు కాకుండా చిన్న స్టూల్ ఒకటి ఉంది లక్ష్మీదేవికనే, అది పెట్టి దాని మీద బిందుకు పెట్టి దాని మీద కలశం పెడతాను. దాని మీద చీర కడుతుంటే ఎలా ఉండేది తెలుసా, అచ్చం లక్ష్మీదేవి కూర్చున్నట్టే ఉంటాండే. కానీ ఈసారి మేము చెప్పాం కదా డిఫరెంట్గా ట్రై చేసి చూద్దామని చెప్పి, సో ఇలా బిందుకు పెట్టి బిందింగ్ మీద బిందుకు పెట్టి చేస్తున్నాము. కొంచెం బుడ్డగా వచ్చింది, బట్ ఓకే, అంతా బాగానే వచ్చింది. ఈ వీడియో ఎండ్లో లేకపోతే ఇంకా పార్ట్ 3 ఎండ్లో మేమైతే ప్రీవియస్లీ మేము ఎలా వరలక్ష్మీదేవికి చీర కట్టేవాళ్ళమో అది రెఫరెన్స్ పిక్చర్స్ అండ్ ఈసారి ఎలా కట్టామో అనేది ఫైనల్ పిక్చర్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాము.
వరలక్ష్మీదేవి శారీ డ్రాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే మేము ఆర్నమెంట్స్ వేస్తున్నాము. యాక్చువల్లీ ఈ టైం మేము వరలక్ష్మీదేవి పండగకి లక్ష్మీ కాసుల సెట్ వస్తుంది కదా, అది వేద్దామని అనుకున్నాము. కానీ టైం లేక పోయినసారి తీసుకున్న సెట్టే వేస్తున్నాము. అందులో కూడా సీతాదేవి, రామ, లక్ష్మణ, ఆంజనేయ స్వామి ఉన్నారు. అదే సెట్ వేస్తున్నాము. ఇంకా లాంగ్ నెక్లెస్ని వడ్డానంగా యూజ్ చేసాము ఇక్కడైతే మేము. గాజులు అంతా రేపేసి ఇది ఎందుకు అని అనుకుంటున్నారు. గాజులు పెట్టి హ్యాండ్ గాజులు పెట్టేసి ఇక్కడ పడిపోకుండా పూలు పెడతాం. అమ్మవారిని ఆశీర్దిస్తున్నట్టు. ఇంకా ఇప్పటికైతే ఆల్మోస్ట్ టైం వచ్చి 12:35. 1 అవర్ చేస్తాం మేము. ఆకలి వేసేస్తుంది. ఇప్పుడైతే భోజనం చేసి పడుకొని ఇంకా మార్నింగ్ మళ్ళీ తల స్నానం చేసి మళ్ళీ దేవుడికి స్టార్ట్ చేసాం. అది కూడా తప్పకుండా వీడియో చేస్తాం. స్టే ట్యూన్డ్. థాంక్యూ ఫర్ వాచింగ్. బై బై.